మహాతల్లి భర్త నుంచి భరణం తీసుకుంటున్న మహిళ ఎలా నవ్వుతుందో చూడండి. పెళ్ళంటే ఒక సెటిల్మెంట్ అయిపోయింది. పెళ్లి చేసుకోవడం, ఒక నెల రోజుల తర్వాత గొడవలు పెట్టుకోవడం, పుట్టింటికి వెళ్ళిపోవడం, ఆపై వరకట్న వేధింపులు కేసు వేయడం, పోలీసుల్ని మేనేజ్ చేయడం, కోర్టుని చట్టాలని మోసం చేస్తూ భర్త అత్తమామల్ని బెదిరిస్తూ 10 నుంచి 50 లక్షల రూపాయల డిమాండ్ చేస్తున్న మహిళామణులు 99% ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఎక్కడో నూటికో కోటికో ఒకరో ఇద్దరో సంప్రదాయాల్ని కట్టుబాట్లని ఇప్పటికీ కూడా గౌరవిస్తూ చక్కగా సంసారాల్ని వెళ్లదీస్తున్నారు. కొంతమంది మాత్రమే భర్తల్ని అర్థం చేసుకొని కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. 99% పెళ్లిళ్ళు అన్నీ వ్యాపారంగా మారిపోయాయి. ఇంకా కూడా తెలిసి పెళ్లి చేసుకుంటున్నారు అంటే మీరు మీ గోతిని మీరే తవ్వుకుంటున్నారు. కాబట్టి పెళ్లికి సిద్ధమయ్యేవారు ముందుగా డబ్బు సిద్ధం చేసుకోండి. మీరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత అధికారం ఉన్నా మహిళా చట్టాలు మిమ్మల్ని కృంగతీస్తాయి, అనేక రకాల ఇబ్బందుల్ని గురి చేస్తాయి. తెలిసి మీరు మీ గోతిని మీరే తవ్వుకుంటున్నారు అని గుర్తించండి. ఒకవేళ అయినప్పటికీ కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే మీకు బాగా తెలిసిన సంబంధాలు, మిమ్మల్ని అమితంగా ఇష్టపడే వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోండి. కానీ అవి కూడా నమ్మకం లేవు. ఎందుకంటే ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంతమంది మహిళలు పెళ్ళైన తర్వాత ప్రియుడితో లేచిపోతూ భర్తని చంపించేయడం, పిల్లల్ని చంపేయడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎన్నో జరుగుతున్నాయి. ప్రేమ పెళ్ళిళ్ళకి, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళకి ఏదీ కూడా గ్యారంటీ లేదు. కావున పెళ్లి చేసుకోవడం అంటే చావడం అని అర్థం. ఏ పెళ్ళి లేని సన్యాసులు సంతోషంగా, పెళ్ళిళ్ళు చేసుకున్న భర్తలు బానిసత్వంగా బతుకుతున్న రోజులివి. భార్యను చిన్న మాట అన్నా వెంటనే పోలీస్ కేసు పెడుతున్న మహిళామణులు ఎందరో. ఇలాంటి సైకో తత్వం వల్ల భర్తలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. సో చివరిగా పెళ్లి చేసుకోవాలనుకుంటే బాగా డబ్బు సంపాదించండి, లేదా చావడానికి సిద్ధపడండి. పెళ్లితో వచ్చే కానుకలు కూల్ డ్రింక్, రిఫ్రిజిరేటర్, డ్రమ్, కుక్కర్, సూట్ కేస్, హనీమూన్, చీటింగ్, అక్రమ సంబంధం, మోసం, 498A కేసులు మరియు డిప్రెషన్.